ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో చేసిన సిరీస్ అయితే అందరూ చూస్తున్నారు. ఇక మస్తుగా పాపులర్ అవుతున్నాయి కూడా. గట్లనే యూట్యూబ్ లో 30 Weds 21 సిరీస్ కూడా అందరూ చూసే ఉంటారు. ఇక దాంట్లో నటించిన చైతన్యరావు అయితే చాలా బాగా నటించండి కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టిండు. కీడాకోల అనే సినిమాలో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చేసిన సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసి మంచి టాలెంటెడ్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా క్రైమ్ కామెడీ పారిజాత పర్వం అనే సినిమాలో కూడా నటించిండు. ఇక ఈ సినిమా నిన్ననే రిలీజ్ అయింది. నేను పోయి చూసిన. నాకేమనిపించింది అంటే, యూజువల్ గా క్రైమ్ కామెడీ అని అంటే కథల సీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సీన్స్ అనేవి పరిగెడతా ఉండాలి, హడావిడి అనేది చాలా ఉండాలి. కానీ పారిజాత పర్వంలో చూస్తుంటే డల్ గా స్లోగా సాగిపోయింది అనమాట. ఈ క్యారెక్టర్లు ఏ మాత్రం ఎంగేజింగ్ అయితే కనబడలేదు. డైరెక్టర్ ఇక ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయిండు. సంతోష్ కొత్త డైరెక్టర్ కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది అటు ఇటు అయిపోయిందని అనిపించింది. ఇక చూస్తే మాత్రం హీరో హీరోయిన్ల క్యారెక్టర్లు మాత్రం చాలా సాధారణంగా పెట్టిండు. క్యారెక్టర్లు అనేవి ఎంత హైప్ ఇస్తే అంత బాగా కథ అనేది ఎక్కుతుంది. కానీ అక్కడ మాత్రం డైరెక్టర్ ఫెయిల్ అయ్యింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం ఇక మ్యూజిక్ అవసరం లేని సినిమాలో కూడా 1-2 పాటలు ఇక ఏదో మొక్కుబడి లెక్క పెట్టిండు అనమాట. ఇక స్క్రీన్ ప్లే కూడా జరంతా స్లోగా పోయింది. ఇక రైటింగ్ కూడా తేలిపోయింది. కథ అంటవా ఇక టేకింగ్ అయితే చాలా సాధారణంగా కనిపించినది. ఇక చాలా సినిమాలలో క్రైమ్ కామెడీ అని అంటే ఎవర్ గ్రీన్ లెక్క చూస్తాము. అట్లానే ఏజెంట్, సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలు, ఇక ఇట్లాంటి చాలా సినిమాలలో జర ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో కూడా ట్విస్టులు ఉన్నాయి అనుకోండి, కాకపోతే అంతగా ఎక్కలేదు. ఇక కొన్ని చోట్ల హర్ష చీముడు, సునీల్, శ్రీకాంత్ అయ్యంగర్ నవ్వించారు కాబట్టి సరిపోయింది. కానీ ఈ సినిమా లాస్ట్ వరకు ఊసోవడం అనేది కూడా కష్టంగానే అనిపించింది. మొత్తానికి పారిజాత పర్వం సహనానికి పరీక్ష పెట్టే లెక్క ఉన్నదనమాట. ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేసే లెక్క సీన్లు అయితే ఉన్నాయి. సిల్లీ జోక్లతోని, ఇక సిల్లీ సీన్లతోని ఇట్లా ఉన్నదనమాట. ఇక మీలలో ఎంతమంది సినిమా చూసిరు? చూస్తే మీకేమనిపించినది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడుగుంటుంటారు, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.